అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు వీడియోలో అరబీ వాళ్ళు తినే చికెన్ మజ్బూస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈరోజు నేను చేసిన వంట, కువైట్ వాళ్ళతో నేను చేసిన షాపింగ్ మీ అందరికీ చూపిస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ పేరు వచ్చి పిఎంపి మొయ్యేరు వ్లాగ్స్ అండి. అయితే నేను ఈరోజు చికెన్ మజ్బూస్ కోసం ఉల్లిపాయలు కట్ చేసుకుందామని ఉల్లిపాయలు దర్జలా ఓపెన్ చేసేటప్పటికి పెద్ద చిలకడ దుంప అయితే మొక్క వచ్చేసి ఉందన్నమాట. దాన్ని చూడగానే నేనైతే షాక్ అయ్యాను అనమాట. చూసారు కదా ఎలా ఉందో చిలకడ దుంప, పెద్ద దుంప. ఇది మొన్న మా ఫ్రెండ్ ఇచ్చింది, పిలిపిని ఫ్రెండ్ ఇచ్చింది నన్ను వండుకోమని. నేను మర్చిపోయి అలా క్యాబెట్లో పెట్టేశాను అనమాట. చూసారు కదా ఎలా ఉందో, పెద్ద దుంప అనమాట. అది అలా మొక్క వచ్చేయడానికి వచ్చినప్పటికీ నాకు చాలా బాధ వేసింది, అయ్యో వండుకోలేకపోయానని. దీన్ని పడేయటం ఇష్టం లేక ఇలాగా కట్ చేసి మా మా బాబా వాళ్ళ నాన్నగారి ఇంటికాడ అయితే స్థలం ఉందన్నమాట, అక్కడ వేద్దామని అది సీసాలో పెట్టాను అనమాట. చూసారు కదా చాలా బాగుంది కదా. అలా వాటర్లో పెట్టాను. మేము ఫ్రైడే వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్తాను. చూసారు కదా అందంగా ఉంటుందని నా గ్యాస్ పొయ్యి కాడ పెట్టుకున్నాను దాన్ని. చిలకడ దుంప మొక్క అనమాట. చాలా బాగుంది, చాలా అందంగా కూడా ఉంది. ఇంకా మిగిలిపోయిన దుంప ఉంది కదా, అది పడేయడం ఇష్టం లేక నిజానికి ఇలాగ దుంపకు మొక్కలు వస్తే కనుక తినకూడదంట మా మేడం చెప్పింది. అది విషపూరితంగా కూడా ఉంటుందంట, కొన్నిసార్లు తినకూడదని చెప్పింది. నేనేం చేశానంటే మేడం చెప్పకముందే నేను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి కాల్చుకుని తిందామని పెడితే ఇంకా కాల్చాను. అంత బాగానే ఉంది, పైకి చూడడానికి బాగానే ఉంది, కానీ లోపలంతా కుళ్ళిపోయి ఇత్తనాల కింద ఉందన్నమాట. అది తినడానికి పనికిరాలేదు. కోసాను, అంతా చేశాను కానీ బాగాలేదు. ఇంకా పడేసేసాను అనమాట. చూడడానికి పైకి బాగానే ఉంది కానీ లోపలంతా చెడిపోయింది, పడేసేసాను. ఇంకా సర్లేని ఇంకా వంట దగ్గరికి వెళ్ళాను అనమాట. వంట మొదలెట్టాను. వంట కోసం చికెన్ మజ్బూస్ కోసం ఉల్లిపాయ, లవంగాలు, లాలిక్కాయలు, దాసం చెక్క, అల్లం వెల్లుల్లిపాయ, 2 నిమ్మకాయలు, కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఇలా నేను నూనె ఎక్కువ వేయను కదండి, అందుకని ఉల్లిపాయలు మాడిపోతాయని కొంచెం తెల్లగా ఉండగానే చికెన్ వేసాను అనమాట. చికెన్లోను మసాలా పొళ్ళు, ఇంకా మ్యాగీ ఒకటి, కువైట్ వాళ్ళు అది ఎక్కువ వేసుకుంటారండి. మ్యాగీ, ఉప్పు, పసుపు, మసాలా పొళ్ళు వేసాను అనమాట. కొంచెం వేగాక ఇలా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసాక కాసేపు మరగాలి కదా, వాటర్ వేసాక ఇలా కలుపుకొని మూత పెట్టేశాను అనమాట. ఒక అరగంట దాకా చికెన్ బాగా మెత్తగా ఉడికేదాకా ఇలా మూత పెట్టుకోవాలి. చికెన్ మజ్బూస్ బాగా సాఫ్ట్గా ఉంటేనే తర్వాత టేస్ట్ అన్నది వస్తుంది అనమాట. చూసారు కదా ఇలాగైతే మూత పెట్టేసి నేను కాసేపు కుండలో ఉంటే కడిగేసుకున్నానండి. చూసారు కదా ఇలా మరిగిపోయి చికెన్ మెత్తగా అయిపోద్ది అనమాట. ఇలా అయిపోయాక చికెన్ తీసి నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి కాల్చానండి. మేమైతే నూనెలో వేగించడం, మా ఊళ్ళో ఆయిల్ తినరు. ఇలా ఎయిర్ ఫ్రైయర్లో కాల్స్తానమాట. ఆయిల్ గట్ట ఏమి వేసుకోక్కర్లేదు, టైం పెట్టుకుంటే కాలిపోద్ది. చికెన్ బాగా ఫ్రై అయిపోద్ది, అందులోనే బాగుంటుంది కూడా. చూసారు కదా చికెన్ మజ్బూస్ వేడిగా పొడిలాడుతూ, నేను అసలు నూనె అయితే 1 చెంచా వేసాను అంతే. చూసారు కదా ఎలా పొడిలాడుతూ ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. మా ఊళ్ళో అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది అంటారు. ఏ రోజు అలా ఉంది ఇలా ఉందని మా మేడం అసలు అందో. మా మేడం చాలా మంచిది అనమాట. చూసారు కదా మా ఊళ్ళో అయితే భోంచేసాక షాపింగ్కి వెళ్ళారనమాట. చాలా దూరం వెళ్ళామన్నమాట, కైతాన్ వెళ్ళాము. నైట్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళినప్పటికీ. మా ఊళ్ళో అయితే వాటర్ బాటిల్ కావాలంట. ఈ బాటిల్ చూడడానికి కూడా చాలా బాగున్నాయని వీడియో అయితే తీశాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను కదండి ఛానల్, ఇది కొంచెం ఎలాగా చేయాలి, ఎలాగ మాట్లాడాలి అన్నది కొంచెం భయంగా ఉందన్నమాట. దయచేసి తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. చూడండి అరబీ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఈ కాడ నుంచి ఇప్పుడప్పుడే కాదులే, ఇంకా 2 నెలలు టైం ఉంది. ఒకవేళ స్కూల్ టైం కనుక దగ్గరకు వస్తే కనుక ఇంకా డైలీ మేము వాటర్ బాటిల్ కొనడానికి, లంచ్ బాక్సులు కొనడానికి, స్కూల్ బ్యాగులు కొనడానికి ప్రతి షాప్కి తిరుగుతాను అనమాట. మా మేడం అన్ని దిక్కులు తీసుకెళ్తుంది. చూడండి ఎంత బాగున్నాయి. చిన్నపిల్లలకి వాటర్ బాటిళ్ళు, లంచ్ బాక్సులు, ఆడుకునే సామాను, పిల్లల జడకాయలు, పువ్వులు, జడపిన్లు, ఇవి చూడండి ఎంత బుజ్జుగా ఉన్నాయి. ఇవన్నీ చిన్నపిల్లలు బాయ్ అనమాట.
మగపిల్లలకి ఇవన్నీ మగపిల్లల సెక్షన్ అనమాట. ఈ వాటర్ బాటిల్ భలే ఉన్నాయి, దగ్గర దగ్గర లీటర్ ఉంటుందన్నమాట. ఇవన్నీ మగపిల్లలకు సంబంధించినవి. ఇవన్నీ ఆడుకుని స్లైమ్ అంటారు అనమాట. వీటిని మెత్తగా ఉంటుంది, జిగిరిగా అదనమాట. చూసారు కదండి, ఇదండి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో దయచేసి కామెంట్ చేయండి, నేను అలా ట్రై చేస్తాను. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.